మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ 5 ఏళ్లు గడిచినా నిషేధం ఊసేలేదు. పైగా 5 ఏళ్లలో 1,00,000 కోట్ల మద్యం అమ్మకాలు చేసిన జగన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారు. 5 స్టార్ హోటళ్లకు మద్యం పరిమితం చేస్తానన్న జగన్ ఆ పనిని అటకెక్కించేశారు. కనీసం బెల్ట్ షాపులను కూడా తొలగించలేకపోయారు. గులకరాయితో గాయం చేయడం నేరమే, కానీ 5 ఏళ్లలో మీరు చేసిన ఘోరాలెన్ని, తగిలిన గాయాలెన్ని, పోయిన ప్రాణాలెన్ని? గులకరాయి గాయంపై వాపోతున్న జగన్ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా? సీఎం సారు చెబుతారా? లక్ష కోట్ల మద్యం అమ్మకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి హయాంలోనూ వినని మాట ఇది. విచిత్రంగా ఏ సీఎం అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడో ఆయన 5 ఏళ్ల పాలనలోనే ఈ 1,00,000 కోట్ల ఫీటును ప్రభుత్వం అందుకుంది. జీడీపీ అభివృద్ధి సంగతిలా ఉన్నా మద్యం తాగించడంలో అరుదైన ఘనతను జగన్ ప్రభుత్వం సాధించింది. రాష్ట్ర ప్రజలకు ఏకంగా 1,24,312 కోట్ల మద్యాన్ని విక్రయించారు. మద్యం వ్యాపారం ప్రారంభమైన నాటి నుంచి మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. అయితే మొత్తం వ్యాపారం మన చేతుల్లో ఉంటే కావాల్సిన బ్రాండ్లు అమ్ముకోవచ్చని భావించిన జగన్ మద్యం షాపులను ప్రభుత్వం చేతిలో పెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేశారు. ఈ షాపుల్లో ఏ బ్రాండ్ అమ్మాలన్నది ప్రభుత్వ పెద్దల ఇష్టంగా మారింది. ఆంధ్ర గోల్డ్, బీబీ స్పైడర్స్, ధారు హౌస్, రాయల్ ప్యాలెస్, హైదరాబాద్ బ్లూ, గోల్డెన్ స్ట్రిప్స్, సిల్వర్ స్ట్రిప్స్, మొలిసా బ్రాందీ, గ్రీన్ చాయిస్, 9C హార్సెస్, క్లాసిక్ బ్లూ, రాయల్ రైట్, గోల్డెన్ కింగ్ డీలక్స్, ఓల్డ్ ఫైన్ విస్కీ అంటూ సర్కారు తెచ్చిన కొత్త బ్రాండ్ల పేర్లు పలకలేక 150 సీసా, 200 సీసా అంటూ మద్యం ప్రియులు రేట్ల పేరుతో మద్యం కొనే పరిస్థితి తీసుకువచ్చింది. అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు షాక్ కొట్టేలా చేస్తానని చెప్పిన జగన్ దానిపైన పిల్లి మొగ్గలు వేశారు. ఒకసారి ధరలు భారీగా పెంచిన ప్రభుత్వం క్రమంగా ఆ ధరలను తగ్గిస్తూ వచ్చింది. అంతిమంగా మద్యంపై ఆదాయమే లక్ష్యం అన్నట్టుగా 2021 డిసెంబర్ నుంచి మొత్తం ధరలు తగ్గించేసి మద్యం విక్రయాల జోరును పెంచేశారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రభుత్వం మద్యం రేట్లు 25% పెంచింది. కోవిడ్ కారణంగా 43 రోజులు మూతబడి షాపులు తిరిగి తెరుచుకున్న సమయంలో జనం మందు కోసం ఎగబడ్డారు. దీనిపై విమర్శలు రావడంతో 75% ధరలు పెంచారు. దానివల్ల ఆదాయం పడిపోవడంతో ఆ తర్వాత 2 నెలల్లోనే 25% తగ్గించారు. అయినా ఊపు లేకపోవడంతో ఆ తర్వాత 6 నెలల్లో మళ్లీ 25% తగ్గించారు. అలా 1.5 ఏడాది కాలంలో పెంచిన ధరలను తిరిగి యథాతథ స్థితికి తీసుకువచ్చారు. దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా 4,380 మద్యం షాపులను 3,500కు తగ్గించారు. ఆ తర్వాత రెండోసారి షాపుల సంఖ్యను 2,934కు కుదించారు. ఇక ఆ తర్వాత షాపుల సంఖ్య తగ్గింపు జోలికి వెళ్లలేదు. 4,380 షాపులు ఉన్నప్పుడు రోజుకు 50 కోట్ల మద్యం అమ్మితే 2,934 షాపులు ఉన్నప్పుడు రోజుకు 70 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే మద్య నిషేధం జగన్ పాలనలో లేనట్టేగా. తెలివిగా మద్య నిషేధం స్థానంలో మద్య నియంత్రణ అనే పదాన్ని జగన్ ప్రభుత్వం పెట్టింది. మద్యం విక్రయాలను ప్రభుత్వం చేపడితే మద్యం తయారీని ప్రభుత్వ పెద్దలు చేజిక్కించుకున్నారు. కొన్ని డిస్టిలరీల యాజమాన్యాలను భయపెట్టి బెదిరించి లాక్కున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి డిస్టిలరీని అధికార పార్టీ పెద్దలు తీసుకున్నారు. అలాగే తమిళనాడుకు చెందిన ఎస్ఎన్జే కంపెనీకి అపరిమితంగా ఆర్డర్లు ఇచ్చి మిగిలిన డిస్టిలరీలు బ్రాండ్లను వీలైనంత మేర తొక్కేశారు. మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన అతిపెద్ద డిస్టిలరీ కూడా వైసీపీ నేతల కనుసన్నల్లో నడుస్తోంది. తమ మాట వినలేదని శ్రీకాకుళం జిల్లాలోని ఒక బ్రూవరీని మూతవేయించారు.
మరోవైపు కాసులు వెనకేసుకోవడమే లక్ష్యంగా నాసిరకం మద్యాన్ని వైసీపీ ప్రభుత్వం విక్రయించింది. ఆ మద్యం తాగిన వారు కడుపులో మంట వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త బ్రాండ్లపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు 2022 మార్చిలో తమిళనాడుకు చెందిన SGS ల్యాబొరేటరీస్ లో పరీక్షలు చేయించారు. ఆ బ్రాండ్లలో స్లో పాయిజన్ లాంటి హానికర రసాయనాలు ఉన్నట్లు SGS తన నివేదికలో వెల్లడించింది. గత ప్రభుత్వంలో బెల్టులపై ఉక్కుపాదం పేరుతో డ్రైవ్ చేపట్టి బెల్టు షాపులను సమూలంగా తొలగించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి చాలా వరకు బెల్టు షాపులు లేవు. అయినా తమ ప్రభుత్వం 43,000 బెల్టు షాపులను తొలగించిందని జగన్ చెబుతుంటారు. కానీ ఎక్కడ తొలగించారనే వివరాలను 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. సింపుల్ గా 4,380 షాపులకు 10 చొప్పున బెల్టులు ఉన్నట్లు లెక్కగట్టి 43,000 తొలగించేశామని ప్రకటించుకుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కోవిడ్ వరకు పరిస్థితి బాగానే ఉన్నా ఆ తర్వాత ఊరు వాడ బెల్టు షాపులు గతం కంటే రెట్టింపు స్థాయిలో వెలిశాయి.